గేమ్ చేంజర్ టీజర్ చూసిరా? ట్రైలర్ ఓకే, ఎలా అనిపించింది? బాగుంది. క్యారెక్టర్స్ ఉన్నాయి కదా 3 or 4 చూడాలని ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీలా మన పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు అని అన్నారు. మీకేమనిపిస్తుంది టీజర్ ఎక్కడన్నా? చూడాలి, టీజర్ బాగుంది. ఇప్పుడు ఇంకా మాస్ గా ఉన్నారు, ఇన్ని క్యారెక్టర్స్ ఒకేసారి చేస్తున్నారు కదా, వెయిటింగ్ చూడాలి. ట్రైలర్ కొంతమంది బాగాలేదు, డిసప్పాయింట్ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ ట్రైలర్ లేదు, చెడగొట్టడానికి ఒకరు చాలు కదా. పుష్ప రేంజ్ లో ఉందా ట్రైలర్? చూడాలి. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? చెయ్యొచ్చు. 2000 కోట్లు కొట్టింది పుష్ప, ఇప్పుడు 2000 కోట్లు రికార్డ్ బ్రేక్ చేస్తుందా? చెయ్యొచ్చు. మీకు ఆ ట్రైలర్ లో ఏ షాట్ బాగా నచ్చిందమ్మా? లాస్ట్ హెలికాప్టర్ లో మేడం, హెలికాప్టర్ లో నుంచి పంచ కట్టుకొని కత్తి పట్టుకొని వస్తుంటే రాజమౌళి గారికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. బట్ ఒక ఆడియన్ గా మీకు ఎలా అనిపించింది అండి? చూడాలి, ఎగ్జైటింగ్. అండ్ రామ్ చరణ్ గారి ఆ పంచకట్టుల లుక్ చూస్తే మీకు ఏ హీరో గుర్తుకొస్తున్నారు? పుష్ప హీరో అల్లు అర్జున్. ఓవరాల్ గా గేమ్ చేంజర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఫైనల్లీ బాగుంది, టీజర్ చూసి వెయిట్ చేయాల్సిందే మూవీ రిజల్ట్ కోసం. అది శంకర్ డైరెక్షన్ కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి? పుష్ప 2ని క్రాస్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఓకే. అంటే బీజిఎం ఎలా అనిపించింది మేడం? బీజిఎం ఎలా అనిపించింది? నైస్. తమన్ న్యాయం చేశారు అనుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు. ఓకే. అండ్ రామ్ చరణ్ గారికి టీమ్ కి ఏం చెప్తారు? ఆల్ ది బెస్ట్, డెఫినెట్లీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి మీరు సినిమాకి వెళ్తా. సార్ లాస్ట్ క్వశ్చన్ అండి, డాకు మహారాజ్ కి గేమ్ చేంజర్ కి మీకు ఒకేసారి టికెట్ ఇచ్చినారు, ఏ సినిమా వెళ్తారు? గేమ్ చేంజర్. అంటే మనకి గ్లోబల్ ఆర్టిస్ట్ అని మనకు ముందే తెలుసు. సో ఆయన వాళ్ళ అభిమానులకి ఈయన తీపి కబురుగా, సంక్రాంతి తీపి కబురుగా అందిస్తారు. వండర్ఫుల్ అండి. అదే సార్, మనము సాంగ్స్ చూసుకున్నా అలాగే విజువల్స్ చూసుకున్న ట్రైలర్ లో అసలు వండర్ఫుల్ అంటున్నారు ప్రేక్షకులు. ఎలాంటి రికార్డులు షేక్ చేయొచ్చు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ మామూలు పాత రికార్డులని ఇంకా తిరిగేస్తుంది సార్. ఇప్పుడు న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా ఇది విజువల్స్, అందులో శంకర్ గారు అంటేనే విజువల్స్కి వండర్ సృష్టించిన ఆయన. సో అటువంటి ఆయన కాంబినేషన్లో శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారు కాంబినేషన్ రావడం చాలా అద్భుతంగా ఉంటుంది. సో సక్సెస్ అవుతుంది సార్. ఓకే. అండ్ డాకు మహారాజ్ కూడా పోటీలో ఉంది. అవును. ఎలా ఉండొచ్చు పోటీ? పోటీ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అందులో బాలకృష్ణ గారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఆర్టిస్టు. ఆయన రికార్డులు బదులు కొట్టడం ఎవరు సాధ్యం కాదు. కాకపోయినా దానికి ధీటుగా ఇటు గేమ్ చేంజరా అటు డాకు మహారాజ్ అనేది అందరి మధ్యలో తలెత్తే క్వశ్చన్ అండి. సో డాకు మహారాజ్ కూడా వండర్ఫుల్ గా ఉంటుంది. ఓవరాల్ గా డాకు మహారాజ్ గురించి ఏం చెప్తారు? అద్భుతం అండి. డాకు మహారాజ్ అంటే ఇంకా అందులో ఆ టైటిల్లోనే ఒక మహారాజ్ అనే ఒక ట్యాగ్ లైన్ ఉందండి. సో వండర్ఫుల్గా అందులో బాలకృష్ణ గారు అంటే ఆ డైలాగ్స్ కానీ వాళ్ళ విజువల్స్ కానీ సమాజానికి ఒక కొత్త విషయాన్ని అందించే ప్రయత్నం ఆయన చేస్తున్నారండి. సో అద్భుతం అండి. ఒక్క నిమిషం సార్.